ఫ్రెండ్స్ అయితే బ్యానర్ అయితే చూసారు కదా, బ్యానర్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అయితే మరికొన్ని బ్యానర్స్ కానీ పొలిటికల్ వీడియో ఎడిటింగ్స్ కానీ మన ఛానల్లో అయితే ఇంకా మస్తుగా తీసుకొస్తా. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోర్రి, అలానే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోర్రి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంబడే మీరు జల్దీ చూసేసి జల్దీ ఎడిట్ చేసుకోవచ్చు. మీ పొలిటికలీ అవన్నీ సోషల్ మీడియాలలో హైప్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం శివాజీ బ్యానర్ ఎడిటింగ్, శివాజీ జయంతిది సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసేయండి. ఓకే, ఇదే అప్లికేషన్ అంటే పిక్సార్ట్ అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎడిట్ ఫోటో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను, దాన్ని అయితే యాడ్ చేసేయండి. ఓకే, ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో అని ఉంటుంది. ఓకే, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే శివాజీ మహారాజ్ ఫోటోని అయితే ఉంటుంది కదా. ఓకే, శివాజీ ఫోటోని అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ఇటు సైడ్ యాడ్ చేసుకోండి ఒక సైడ్కి. ఓకే, ఒక సైడ్కి ప్లేస్ చేసుకోరు. ఇట్లా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకున్నారు కదా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న యుద్ధం కుదిన. ఓకే, ఇలానైతే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇలా ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, దీన్ని అయితే యాడ్ చేసుకొని ఇలా జూమ్ అయితే చేసుకోండి. మీరు జూమ్ చేసుకొని ఇలా బాగా జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 బాక్స్లో ఉన్నాయి చూడండి, మీద ఎరేజర్ పక్క పంటే 2 లేయర్ లైక్ కాపీ సైడ్ మూవ్ డౌన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ప్లస్ మీద యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక శివాజీ ఇమేజ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను ఆ ఇమేజ్ కూడా. ఓకే, ఇది శివాజీ మహారాజ్ ఇమేజ్. ఈ ఇమేజ్ కూడా సేమ్ యాస్టీజ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇలా జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలానైతే జూమ్ చేసుకుంటారు కదా. జూమ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైజ్ వచ్చేసరికి ఇంక్రీజ్ చేసి క్వాలిటీ వచ్చేసరికి ఒపెసిటీ వచ్చేసరికి తక్కువ వేసుకోండి, 70. ఓకే, 65 పెట్టేసుకోండి. దీని హార్డ్నెస్ వచ్చేసరికి 40 పెట్టేసుకోండి. ఇలా సింపుల్గా అయితే ఇలా అయితే ఓకే, ఇలా సైడ్కి కింద ఇలా అయితే మీరు చిన్న ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒపెసిటీ ఉంది కదా, దీన్ని అయితే మొత్తం 36 అలా పెట్టేసుకోండి. ఓకే, 34 అయితే పెట్టేసుకోరా నేను. ఓకే, ఇక్కడ అయితే 34 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి అయితే దీన్ని కిందికి అందాం జరా. ఓకే, ఇలానైతే కిందికి అనేసిన. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను శాంపిల్ కొరకు అయితే ఈ ఫోటోలు అయితే తీసుకున్నారు, యాడ్ ఫోటో మీద క్లిక్ చేశారు. ఓకే, ఈ ఫోటోలు అయితే ఇక్కడైతే నేను ప్లేస్ చేస్తున్నారు చూడండి. ఓకే, దీని వచ్చేసరికి రిమూవ్ బీజీలో అయితే చేసేయండి, లేదంటే మన షార్ట్ వీడియోలో ఒక వీడియో చేశారు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని, అలా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓకే, పిఎన్జీ ఫార్మేట్లో దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా కొందరు చిన్నగా చేసేద్దాం. ఇటు సైడ్కి అయితే ప్లేస్ చేసేయండి. ఓకే, ఇక్కడ ప్లేస్ ఇక్కడ కింద ఎందుకు గ్యాప్ ఇస్తున్నా అంటే ఆడ మనకు పేరు రావాలి, అంటే వాళ్ళ పేరు ఉంటుంది కదా, ఈ క్యాండిడేట్ నేమ్ ఇప్పుడు మనం అయితే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ పేరు రావాలి కాబట్టి ఆడ వాళ్ళ పేరు అయితే పెట్టేసుకోవాలి. ఓకే, సింపుల్గా ఇలా అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ ఇస్తారు, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని ఇలా జూమ్ అయితే తీసుకోండి. ఇక్కడైతే దీన్ని ఇక్కడ మీద పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, రైట్ సైడ్ మీద క్లిక్ చేసేటతో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే డ్రా ఆప్షన్ ఉంటుంది. ఓకే, డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ అని చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్క్వేర్ షేప్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద ట్యాప్ చేసేయండి. ఇలా కలర్లోకి వెళ్ళండి, గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఈ గ్రీన్. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే చిన్న ఇలా ఒక బాక్స్ లెక్క వస్తుంది, దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ అయితే ప్లేస్ చేసుకోరు. ఓకే, ఇక్కడ ఇంత పెద్ద బార్డర్ అవసరం చిన్న అయితే అడ్జస్ట్ చేసుకోరు, మీరు అడ్జస్ట్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది డిలీట్ చేసేద్దాం. ఇంకా దీన్ని రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి, అయితే ఎంటర్ చేసుకోండి. అలానే వాళ్ళ పొలిటికల్ పవర్ ఏందో అయితే ఎంటర్ చేసి సింపుల్గా ఇలానైతే నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సింపుల్గా ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఒకటి ఉంది, పింక్ ఈ కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇస్తాను, దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఓకే, దీన్ని అయితే యాడ్ చేసుకోండి. సురువారం అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇట్లా నీట్గా. ఓకే, ఇక్కడ కలర్ వచ్చేసరికి మీరు వైట్ పెట్టుకుంటే వైట్ పెట్టేసుకోండి, లేదంటే మెరూన్. ఓకే, ఇలా మెరూన్ పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రోక్ వచ్చేసరికి
ఇలా ఎక్కువ పెట్టేసుకోండి. ఇక్కడ వైట్ పెట్టేసుకోండి. వైట్ పెట్టేసుకుంటే నీట్ ఉంటుంది. ఇక్కడ స్పేసింగ్లోకి వెళ్ళండి. ఇలా లైన్ ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఓకే, చూసారు కదా, నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది. నేను స్ట్రోక్ కొద్దిగా తగ్గిద్దాం. బాగా అయిపోయింది. ఓకే, ఈ లైట్గా అయితే ఉంది కదా స్ట్రోక్ ఇప్పుడు. ఓకే, సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఒక దుర్గామాత ఫోటో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేసి ఫోటోలు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఈ ఫోటోలు అయితే ఏం చేస్తారంటే కొద్దిగా చిన్నగా చేసుకొని ఇటు సైడ్ అయితే ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసేయండి. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ జై భవాని జై శివాజీ అని అయితే టెక్స్ట్ అయితే యాడ్ చేసేయండి. సింపుల్గా యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ యాస్టీజ్ పింక్ కలర్ యారో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫండ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇంతసేపటి సేమ్ ఫండ్ అయితే యాడ్ చేసేయండి. ఓకే, దీన్ని అయితే సైజ్ అయితే చిన్న చేసేయండి. చిన్న చేసి ఇన్ని అయితే పెట్టేసుకోండి ఒక సైడ్కి. రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ యారో సింబల్ ఇది దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసేయండి. సింపుల్గా మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ అయితే బ్యానర్ ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకోండి. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.